వృషభ రాశి వారికి 3, 4, 5 తేదీల్లో 2 కోరికలు తీరుతాయి. తప్పక చూడండి, లేదంటే మీరే నష్టపోతారు. అలానే కాకుండా ఏంటంటే ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుందన్నమాట. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అసలు పరిహారం ఏం చేసుకోవాలి, మీ ఎదుగుదల బాగుండాలంటే మీకు అంటే ఎలాంటి పరిహారం అనుకూలిస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా వృషభ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి అండి జీవితంలో కష్టాలు అనేవి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే సుఖాలను కూడా అనుభవిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే కనుక ఎవరు కూడా మాకు మర్యాద ఇవ్వటం లేదు, విలువ ఇవ్వటం లేదు అని ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు. కానీ అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుందండి, బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మీకు చూసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది అనమాట. కొంచెం ఏంటంటే కనుకనండి అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, అభివృద్ధి బాగుంటుంది, ఎదుగుదల చూడగలుగుతారు. అలానే కాకుండా వృషభ రాశిలో ఉండే వాళ్లకు అంటే ఎవరికైతే పిల్లలు ఉన్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక వివాహం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహం జరిగిపోయిందని కూడా ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. ఇదేంటంటే వీరి యొక్క జీవితంలో ఒక పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీకండి ఈ 3 రోజులు కూడా బాగుండబోతుంది, బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. అలానే కాకుండా ఏంటంటే కనుక నరదిష్టి అధికంగా ఉందండి. మన అనుకున్న వ్యక్తులు ఏంటంటే కనుక మిమ్మల్ని మోసం చేస్తారు. మన అనుకున్న వాళ్ళే మిమ్మల్ని దారుణంగా మోసం చేసే అవకాశం ఉంటుందన్నమాట బంధువర్గం నుంచి. కాబట్టి ఎవరికి కూడా ఏ విషయాలు చెప్పుకోకండి. అలానే కాకుండా బంధువర్గాన్ని కొంచెం దూరం పెట్టండి. ప్రతిదీ కూడా నాదే అంటే మన వాళ్లే కదా అన్నట్టుగా మీరు నమ్మకండి. నార్మల్గా ఈ వృషభ రాశి వారికి తెలివితేటలు ఉంటాయండి, బాగానే తెలివితేటలతో ఉంటారు. అంటే ప్రతిదీ కూడా రాణించగలుగుతారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఏదైనా ఆలోచించే విషయంలో అండి ఏదైనా సరే ఆచి తూచి అడుగు వేస్తారు. ప్రతిదీ కూడా 1-2 సార్లు ఆలోచిస్తారు. ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు కావచ్చు, ఏదైనా చేయాలనుకునేటప్పుడు ఆలోచిస్తారు. కానీ కొన్ని సార్లు ఏంటంటే కనుక బోల్తా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చూసుకోండి. అన్న వ్యక్తులు ఏంటంటే కనుక మిమ్మల్ని మోసం చేస్తారు. ఎలా అంటే కనుక అనని మాటలు అన్నారని, చెప్పని మాటలు చెప్పారని, డబ్బు తీసుకుని మోసం చేయడం, ఇలాంటి మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవ్వరికి కూడా మీ చేతుల గుంట డబ్బుని మాత్రం ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే మాత్రం మీరైతే భారీగా మోసపోతారు. ధనం అనేది పోతుంది, మీకేంటంటే నష్టం అనేది మిగులుతుందన్నమాట. అది చూసుకోండి. గ్రహాల స్థితిగతుల మార్పుల వల్ల ఏంటంటే కనుకనండి మీకు మధ్యవర్తిత్వం అయితే అస్సలు పనికి రాదండి. అంటే మధ్యవర్తిత్వం ఏంటంటే కనుక పనికి వచ్చినప్పుడు కూడా కొంతమంది ఉంటారు. అంటే మీరంటే పడని వారు ఉన్నారు కదా, వాళ్ళు కాసుకొని ఉంటారనమాట. ఎప్పుడు వీరు మంచి ఫలితాలను ఇస్తారో అప్పుడు వీరిని చెడగొట్టాలి. అంటే మీరు ఎంత మధ్యవర్తిత్వాన్ని ఏంటంటే కనుక మీరు రాణించగలిగిన ఆ మధ్యవర్తిత్వాన్ని చెడగొట్టే వ్యక్తులు ఉన్నారని చెప్పొచ్చు. కాబట్టి మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండండి. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు, నార్మల్గా బ్యాంకులో సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అలానే కాకుండా ఏంటంటే గుడ్డిగా ఎవరిని నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల మీరైతే ఇప్పటికీ మోసపోయారు, ఇంకా మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మీకండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ సమస్య రాబోతుందండి. ఈ సమస్య ఏంటంటే కనుక మీకు ఇది పెద్ద సమస్య ఏం కాదు, చిన్న సమస్య, కాకపోతే చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఏంటంటే ఇంకా మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సమస్య అంటే ఏంటంటే కనుక ఈ వ్యక్తుల వల్ల, ఈ స్త్రీ వల్ల ఏంటంటే కనుక మీరు భారీగా మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్త్రీ కారణంగా ఏంటంటే కనుక మీకు నష్టం జరుగుతుందన్నమాట. ఏ స్త్రీ అంటే కనుకనండి అదేనండి ఎస్ లెటర్ అనే వ్యక్తి, అంటే స్త్రీ కారణంగా మీకేంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఎస్ లెటర్తో మా భార్యనే ఉందండి అంటే కనుక మీ భార్య కాకుండా ఇతరులండి, అంటే మీకు సంబంధించిన వ్యక్తులు, మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు, మీకు తెలిసిన వ్యక్తుల్లో కావచ్చు, ధనపరంగా మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. డబ్బు పరంగా ఏంటంటే కనుక ఈ వ్యక్తి వల్ల అంటే ఈ ఎస్ లెటర్ అనే స్త్రీ వల్ల ఏంటంటే భారీగా మోసపోతారు. అదొకటి చూసుకోండి, మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. మీకు 2 కోరికలు తీరబోతున్నాయండి. 2 కోరికలు ఏంటంటే కనుక ఒక వస్తువు కానీ వాహనం కానీ కొనే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ 2 కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతాయి. అలానే కాకుండా సంతానం అభివృద్ధి ఉంటుంది. అలానే ఏంటంటే పిల్లల పరంగా ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అదొక హ్యాపీనెస్ అని చెప్పొచ్చు. ఇంకా మీకేంటంటే కనుక మీరు సొంతంగా చేయాలనుకునే వ్యాపారం అంటే మీ కళ కదా, అది మీ కోరిక. ఆ కోరిక కూడా మీరు ఇక్కడ తీర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఈ కోరికలు ఖచ్చితంగా తీరుతాయండి. తప్పనిసరిగా ఒక వస్తువు కానీ ఒక వాహనం కానీ కొంటారు. చిన్న వ్యాపారం ఏంటంటే చేయాలనే కోరిక ఉంది కదా, ఆ కోరికను కూడా ఏంటంటే కనుక మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక సిద్ధింపబడేలాగా చేసుకుంటారు. ఆ కోరికలు కూడా మీకు ఇక్కడ తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కువగా ఏంటంటే కనుక దైవారాధన చేయండి. దైవారాధన అంటే కనుక మీ ఇష్టదైవాన్ని ఎక్కువగా ఏంటంటే కనుక మీరు ఆరాధించండి, పూజించండి. అలా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మంచి ఫలితాలను మీరు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇష్టదైవాన్ని ఏంటంటే కనుక ఆరాధించడం, పూజించడం చేయండి. ఇష్టదైవానికి ఒక్క రోజైనా సరేనండి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అంటే నైవేద్యం పెట్టండి. ఒకవేళ నైవేద్యం పెట్టడం అంటే కుదరకపోతే అరటిపళ్ళు ఉంటాయి కదా, అరటిపళ్ళనైనా సరే నైవేద్యంగా పెట్టండి. మీ రాశి పరంగా, మీ స్థితిగతి పరంగా, అలానే కాకుండా గ్రహాల మార్పుల చేర్పుల వల్ల, అలానే కాకుండా గ్రహాలు నీచ స్థాయిలో నడుస్తున్నాయి కాబట్టి వాటి ప్రభావాల వల్ల ఏంటంటే కనుక మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నరదిష్టి
పోవాలంటే కనుక ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి, తులసి కోటలో ఉండే మట్టి ఉంటుంది కదా, మట్టిని కూడా మనం పూజిస్తాం, ఆరాధిస్తాం. మట్టి కూడా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి అంటే ప్రతిదినం కాకపోయినా కనీసం వారంలో 2 సార్లు అయినా సరే తులసి కోటలో ఉండే మట్టిని ఏంటంటే కనుక బొట్టుగా ధరించండి. కంఠం దగ్గర కానీ నుదుటి భాగాన కానీ ధరించండి. మట్టి మనం ధరించిన కానీ కనిపించదండి, కాబట్టి ఏంటంటే ఆ మట్టిని ధరించడం వల్ల నరదిష్టి పోతుంది, దైవానుగ్రహం కలుగుతుంది అనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రయత్నించుకోండి. ఇంకా తర్వాత 3వ తేదీ ఉదయం నుంచి ప్రారంభమై 4 గంటల వరకు కూడా ఏంటంటే కనుక పనుల్లో చాలా బిజీగా ఉంటారండి. పనులన్నీ కూడా టక్క చేస్తూ ఉంటారు. పనుల్లో బాగా రాణించగలుగుతారు. పనుల పరంగా ఏంటంటే కనుక కొంచెం శ్రమ అనేది పెరుగుతుంది, ఒత్తిడి ఉంటుంది, చాలా అలసిపోతూ ఉంటారు. పనులు చేసి ఏంటంటే కనుక అలసిపోతారు. ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ 3 రోజులు కూడా మీరు బాగా కష్టపడతారండి. పని కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడతారు. కష్టపడితేనే మీకు ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అలానే అభివృద్ధి కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, డబ్బు అయితే ఉంటుంది కానీ కష్టం కూడా అలాగే ఉంటుంది. ఎంత డబ్బునైతే ఆశిస్తున్నారో అంతకు మించి కష్టం అనేది మీకు ఉంటుందన్నమాట. బాగా కష్టపడతారు. ఉద్యోగాలు లేని వారికి ఏంటంటే కనుక ఉద్యోగ అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే పెద్ద ఉద్యోగాలు అయితే ఏం రావండి, చిన్న ఉద్యోగాలలో మీరు స్థిరపడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక అలానే కాకుండా ఏంటంటే 3వ తేదీ విద్యార్థుల పరంగా బాగుంటుంది, ఉద్యోగాలు చేసే వాళ్ళ పరంగా బాగుంటుంది, కొంచెం అనారోగ్యం తగ్గిపోతుంది. అలానే కాకుండా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఎస్ అనే లెటర్ అంటే ఆడవాళ్ళ వల్ల మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. అలానే ఏంటంటే కనుక బంధువర్గంలో కూడా కొంచెం మోసం జరిగే అవకాశాలు ఉంటాయి. అపార్థాలు అంటే అయ్యే అవకాశాలు ఉన్నాయి, నిందలు పడే అవకాశాలు ఉన్నాయి. అది చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది. కోర్టు కేసుల పరంగా బాగుంటుంది. అలానే కాకుండా ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగాల వల్ల కూడా బాగా కలిసి వస్తుంది. అభివృద్ధి అనేది ఉంటుంది, నష్టం కూడా ఉంటుంది. చిన్నపాటి ఇబ్బంది కూడా ఉంటుంది, లాభం కూడా ఉంటుందండి. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 4వ తేదీ ఉదయం నుంచి మొదలుకొని మీకేంటంటే కనుక 2 గంటల 16 నిమిషాల వరకు కూడా పని అనేది ఉంటుంది. బిజీగా ఉంటారు, పనులు బాగా చేసుకోగలుగుతారు, రాణించగలుగుతారు. పని ఏంటంటే కనుక మీ వల్ల కాకపోతే ఇతరుల సహాయ సహకారాలు తీసుకుని ఆ పనులు పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక కొంచెం దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు. దూర ప్రయాణాల వల్ల ఏంటంటే కనుక లాభం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆస్తుల పరంగా ఏంటంటే కనుక ఉన్న తగాదాలు తొలగిపోతాయి. ఆస్తుల పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఐశ్వర్య అభివృద్ధి ఉంటుందండి. అలానే ఏంటంటే కనుక మీ ఇంటి పరంగా కూడా బాగుంటుంది. మీకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. సంతానానికి ఉండే చెడంతా కూడా పోతుంది. మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే వచ్చేసి ఏంటంటే ఎవరికైతే వృషభ రాశిలో ఉండే సంతానానికి అంటే అనారోగ్యం ఉందో అది తొలగిపోతుంది. వారికి ఆరోగ్య ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుందన్నమాట. పనులు చేసే దగ్గర బాసుల దగ్గర ఏంటంటే కనుక ప్రశంసలు అందుకుంటారు, అప్రిషియేట్ చేయబడతారు. అలానే కాకుండా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త, హెల్మెట్ లేని ప్రయాణం చేయకండి. దెబ్బలు తాకే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే చిన్న గాయాలు అవుతాయి, పెద్ద గాయాలేం కావు. కాకపోతే అది కూడా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక జాగ్రత్త వహించాలి. తగు జాగ్రత్త తీసుకుంటేనే ఆ యొక్క గాయాల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు కూడా మీకు బాగా కలిసి వస్తుంది, బాగుంటుంది. చిన్న అపార్థాలు వస్తాయి భార్యాభర్తల పరంగా, అది చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. అన్ని రంగాల వారికి బాగుంటుంది. విద్యార్థుల పరంగా బాగుంటుంది. పోటీ పరీక్షల పరంగా ఏంటంటే కనుక ముందంజన ఉంటారు. ఎగ్జామ్స్ రాసే పిల్లలకైతే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది, బాగా రాణించగలుగుతారు. ముందు ఇబ్బంది ఉన్నా కానీ తర్వాత లాస్ట్లో ఏంటంటే కనుక బాగా రాణించే అవకాశం అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగాల వారికి కూడా బాగుంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇక్కడ కోర్టు కేసుల పరంగా మీదే పై చేయి అవుతుంది. కోర్టులో విజయాన్ని మీరు సాధించుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా భూమికి సంబంధించిన పత్రాలను కానీ అవి ఏంటంటే కనుక రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. చిన్నపాటి ఏదైనా కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. పెద్ద అమౌంట్ని ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది. సంఘంలో మంచి పేరు ప్రతిష్టతను మీరు ఏంటంటే కనుక సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. మంచి గౌరవం అయితే మీకు లభిస్తుందని చెప్పొచ్చు. పనులు చేసే దగ్గర ఏంటంటే కనుక మంచి పేరును మీరు పొందుతారండి. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత 5వ తేదీ ఉదయం నుంచి మొదలుకొని 5 గంటల 16 నిమిషాల వరకు కూడా ఏంటంటే కనుక సమయం కొంచెం స్లోగా ఉంటుంది. పనులు ఉంటాయి కానీ ఏంటంటే కనుక చేద్దాంలే అన్నట్టుగా కొంచెం బద్ధకంగా ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పనుల్లోనే బిజీగా ఉంటారు. ఏంటంటే కనుక ఇక్కడ భార్యాభర్తలకు చిన్నపాటి అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి, చూసుకోండి. బయటి వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు వాటిని అంటే మీరు లిఫ్ట్ చేయకపోవడమే మంచిది. మీ స్నేహితులు కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, ఏంటంటే కనుక డబ్బు కోసం ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తాయి. ఈరోజు డబ్బు కోసం ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వాటిని ఏంటంటే కనుక మీరు కట్ చేయటమే మంచిదన్నమాట. మీ నుంచి డబ్బు తీసుకుని మీకు ఏంటంటే కనుక ఎగ్గొట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏదో మాకు బాగాలేదు, మాకు ఇబ్బంది ఉందన్నట్టుగా ఏంటంటే కనుక డబ్బుని మీ నుంచి ఆశించాలనుకుంటున్నారు, అంటే డబ్బు తీసుకోవాలనుకుంటున్నారు. ఇలా ఏంటంటే మిమ్మల్ని డబ్బు అడగటం, డబ్బు తీసుకోవటం ఇలాంటివి చేస్తారు. కాబట్టి బయటి వాళ్ళకి ఎవరికి కూడా డబ్బు ఇవ్వకండి. మన అనుకునే వాళ్ళకు కూడా ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చినా కానీ నష్టం అయితే కలుగుతుందండి. ఇక అలానే ఈ రోజు ఏంటంటే కనుక విద్యార్థుల పరంగా బాగుంటుంది, వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది, సక్సెస్ అవుతుంది. ప్రతి పనిని కూడా మీరు అంటే బాగా చేయగలుగుతారు, ఇంట్రెస్ట్ బాగా పెడతారు. కొంచెం ఏంటంటే కనుక సమయానికి ఆహారం తీసుకోక ఇబ్బంది కలుగుతుంది. కొంచెం నీరసము, బద్ధకము ఇవి పెరుగుతాయండి. కొంచెం కోపం కూడా పెరుగుతుంది. ఫ్రస్ట్రేషన్, పని ఒత్తిడి వల్ల ఏంటంటే కోపం పెరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. కంటి నిండా నిద్ర అనేది
ఉండదు, వేళకు ఆహారం అనేది ఉండదు. కాబట్టి కొంచెం భార్యాభర్తల పరంగా కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటేనే మీకు బాగుంటుంది. చాలా చక్కగా మీరు రాణించే అవకాశం అయితే ఉంటుందండి. అంటే మీకు లాభం ఉంది, కానీ వ్యక్తుల వల్ల కొంచెం మోసం ఉంది, కొన్ని అబద్ధాలు వస్తాయి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది. బాగా రాణించగలుగుతారు. ఇబ్బంది అయితే కనిపించడం లేదండి. మీరు ఇంకా కావాలంటే ఏంటంటే ఆవుకు ఆహారం కూడా పెట్టుకోవచ్చు. అలా కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం అండి.